ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు అధికంగా ఉన్న ఈ మొలకలని ఇంట్లోనే ఈజీగా క్లాత్తో కట్టే పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఈ స్ప్రౌట్స్ కోసం ఉలవలు, అలసందలు, పెసలని ఒక బౌల్లోకి తీసుకుని నీళ్లతో ఒకసారి కడిగి సగం పెసలు, మిగిలిన సగం అలసందలు, ఉలవలు ఈక్వల్గా తీసుకున్నాను. మురికిపోయేదానికి ఒకసారి లైట్గా కడిగి గింజల పై వరకు నీళ్లను పోసి 12 hours నాననివ్వాలి. ఈ 3 రకాల గింజలని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ గింజలని ఉదయం 8కి నానబెడుతున్నాను. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకోవటమే. ఉదయం 8 గంటలకి నానబెట్టాం కదా, నైట్ 8 గంటలకి 12 hours అవుతుందన్నమాట. చూడండి, గింజలు పూర్తిగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం పోయేదానికి చిల్లుల గిన్నెలో కానీ లేదంటే జల్లెడలో కానీ పోసుకోవాలి. ఈ నానిన గింజలని ఈ చిల్లుల గిన్నెలో అలాగే ఉంచేసి అడుగున ఇంకొంచెం ఏమన్నా వాటర్ ఉంటే పోయేదానికి ఈ చిల్లుల గిన్నె కింద ఒక ప్లేట్ను కానీ మరొక గిన్నె కానీ ఉంచాలి. అంటే ఈ చిల్లుల గిన్నెకి అడుగునున్న ట్రేకి మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట. ఆ వాటర్ ఏమన్నా ఉంటే అందులోకి డ్రాప్ అయ్యేదానికి. ఇప్పుడు ఈ గింజలున్న గిన్నె పైన మరొక ప్లేటుని బోర్లించాలి. గిన్నె ఉన్న సైజులోనే ప్లేట్ కూడా ఉండాలి. అంచులు ఉన్న ప్లేట్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా బోర్లించినట్లయితే గింజలకి ప్లేట్కి మధ్యలో గ్యాప్ ఎక్కువగా వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థం అవుతుంది. 1/4 నానిన గింజలు ఉన్నాయి, ఒక 3/4 వరకు గ్యాప్ ఉండాలన్నమాట. ఇలా మూత పెట్టుకుని ఒక 24 hours ఇంకా కదిలించకుండా అలాగే ఉంచేయాలి. గింజలున్న చిల్లుల గిన్నెకి అడుగునున్న ప్లేట్కి మధ్యలో కూడా గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. మనం గింజలని ఉదయం 8 గంటలకి నానబెట్టుకుని నీళ్లు వంపేసి చిల్లుల గిన్నెలో మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 24 hours అయిందనమాట. అంటే నెక్స్ట్ డే నైట్ 8 అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం మొలకలు ఎలా వచ్చాయో. దాదాపుగా అన్ని గింజల నుంచి సన్న మొలకలు వచ్చాయి. ఈ స్ప్రౌట్స్ని ఇలాగే కావాలన్నా వాడుకోవచ్చు. ఇంకొంచెం మొలకలు కావాలంటే కొద్దిగా నీళ్లను స్ప్రే చేసి ఇంకొక 12 hours ఉంచినట్లయితే ఇంకా మొలకలు పెద్దవిగా వస్తాయి. ఇప్పుడు ఇంకొక 12 hours కూడా అయిందండి. మూత తీసి చూద్దాం. గింజలు అన్నింటిలో నుంచి పెద్ద పెద్ద సైజులో మొలకలు వచ్చేసాయి చూడండి. ఇంకా వీటిని సలాడ్స్లోకి, కర్రీస్లోకి చక్కగా వాడుకోవచ్చు. ఇలాగే తింటే కూడా చాలా రకాల పోషకాలు అందుతాయి. చాలా మందికి డైజెస్ట్ అవ్వటం కష్టం కాబట్టి లైట్గా బాయిల్ చేసుకుని తినొచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఈ స్ప్రౌట్స్ని తయారు చేసుకోవచ్చు. అడుగు ఉంచిన ప్లేట్లో కూడా కొద్దిగా వాటర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని వేరొక గిన్నెలోకి మార్చుకొని 12 hours ముందు ఒకసారి వాటర్ని స్ప్రే చేశాం కదా, ఇంక ఇప్పుడు అస్సలు తడి తగలనీయకుండా, అంటే స్ప్రౌట్స్ పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు నీళ్లు చల్లటం కానీ కడగటం కానీ చేసినట్లయితే జిగురుగా వచ్చి చెడిపోతాయి అనమాట. బౌల్లోకి వేసుకున్న తర్వాత చిల్లులు ఉన్న ప్లేట్తో మూత పెట్టాలన్నమాట. లేదంటే ప్లాస్టిక్ ప్లేట్కి చిల్లులు పెట్టి కానీ లేదంటే అడుగున టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పేపర్ వేసి కానీ స్టోర్ చేసుకున్నట్లయితే 5 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం వాడుకునేటప్పుడు కడిగితే సరిపోతుంది. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.